చెప్పించుకుంటున్నాడు. మరి దేవుడు మంచివాడు, గాడ్ ఈజ్ గుడ్. ఆయన చరిత్ర మనం ధ్యానిస్తున్నాం. ఆయన చరిత్ర అంటున్నాం, ఆయన గుణ లక్షణాలు, ఆయన స్వభావములు మనం ఏం చేస్తున్నాం, మరి కొన్ని వారాల నుంచి ధ్యానిస్తున్నాం. మరి దాంట్లో ఒకటి ఏంటి, మరి అతను ఎంతో మంచివాడు, పరోపకారి అని మనం చూస్తున్నాం. ఎప్పుడు మన మేలులు ఆయన ఆశిస్తూ, మనం ఎప్పటికైనా మనకు మంచి జరగాలని మరి ఆయన కోరుతున్నాడు, ఆశిస్తున్నాడు. అందుకే ఎంతో ఎంతో ప్రేమతోటి మరి త్యాగం అర్పించి, త్యాగముతో అతని ఏకైక కుమారుని మన గురించి పంపి, మన పాపాల విషయంలో అతన్ని బలి ఇచ్చి మనను ఆయన దక్కించుకున్నాడు. మరి ఇది దాంట్లో ఏంటి, ఆయన మంచితనం అనేది మనకు తేటపరచబడుతుంది. సో వీ అండర్స్టాండ్ ద గుడ్నెస్ ఆఫ్ అ గాడ్ బై ద సాక్రిఫైస్ దట్ వాస్ గివెన్ ఆఫ్ హిజ్ ఓన్లీ బిగాటన్ సన్ జీసస్ క్రైస్ట్. ఇంకోటి ఏంటంటే, మనకు ఆయన ఇప్పుడు పాత నిబంధనలో గాడ్ యూస్ టు డీల్ డైరెక్ట్లీ విత్ ది ఇస్రాయలైట్స్. పాత నిబంధనలో దేవుడు ఏం చేస్తుండే, మరి ఇశ్రాయేలీలతోటి డైరెక్ట్గా డీల్ చేస్తుండే. మధ్యలో ప్రవక్తలు ఉంటుండే, మరి యాజకులు ఉంటుండే, కానీ గాడ్ యూస్ టు డీల్ డైరెక్ట్లీ విత్ దెమ్. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు, మనకు మధ్యవర్తిని తీసుకొని వచ్చినాడు. ఎందుకు, ఏదైనా మనము మధ్యవర్తి ద్వారానే వెళ్తాం. ఆ మధ్యవర్తి ఎవరు, యేసుక్రీస్తు. ఆయన ఏమై ఉన్నాడు, మనకు ఆయన ప్రాణం ఇచ్చిన మధ్యవర్తి. అది అర్థం చేసుకోవాలి. ఆయన మన గురించి ప్రాణం ఇచ్చిన మధ్యవర్తి. మనకు ప్రాణం వేస్తే ఆయన ఏమన్నా మన గురించి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. సో మనకు అలాంటి ఒక నిరీక్షణ ఉంది. ఏంటి, మనం ఏది కూడా మరి యేసు నామంలో పొందుకోవచ్చు. ఏదైనా కూడా మనము పొందుకోవచ్చు. ఎందుకు, దేవుడు మంచివాడు, మనకు అలాంటి మరొక మార్గము చూపించినాడు అని మనము ధ్యానిస్తున్నాం. గాడ్ ఈజ్ గుడ్, దేవుడు మంచివాడు. కీర్తన 119:68. నీవు దయాళుడవై మేలు చేయుచున్నావు, నీ కట్టడములు నాకు బోధింపు. నువ్వు మేలు చేయువాడవై ఉన్నావు. వాట్ డస్ ఇట్ సే ఇన్ ఇంగ్లీష్? యు ఆర్ గుడ్ అండ్ డూ గుడ్. నువ్వు మంచివాడవు, మంచి చేయువాడవు అని ఉంది ఇంగ్లీష్లో. ఏమంటుంది? నువ్వు మంచివాడవు, మంచి చేయువాడవు అని ఉంటుంది. చూడండి ఎంత గొప్ప వాక్యమే. చూడండి, ఆయన ఎప్పటికైనా మన మంచి కోరుతున్నాడు. కష్టాలు వస్తున్నాయి, నష్టాలు వస్తున్నాయి, బాధలు అనిపిస్తాయి. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, ఏమవుతుందో ముందుకని తెలియదు, ఎటువంటి దారి కనిపించదు. ఒక గోడకు ముందు నిలబడి ఉన్నట్టు అంత సమస్యలు ఉంటాయి కొన్నిసార్లు. కానీ ఆ రోజు కూడా ఒకటి అనిపించింది. ఏమనిపించింది, మరి ఇశ్రాయేలు మరి ఎర్ర సముద్రం ముందు నిలబడి ఉన్నప్పుడు వాళ్ళకి ఏమైనా వేరే దారి ఉందా? వేరే దారి ఉండేనా? అక్కడ వాళ్ళు కూడా అదే పరిస్థితులు ఉన్నారు. ముందు ఎర్ర సముద్రం ఉంది, వెనకలేముంది, వెంబడిస్తూ తొర్లుకుంటూ, అంటే ఏమంటుందని, వాళ్ళను వెంబడిస్తూ చంపాలని ఎవరు వస్తున్నారు? ఐగుప్తు సైన్యము వస్తుంది. ముందు ఏముంది? ఎర్ర సముద్రం ఉంది. ఏం చేయాలా, ఎటు వెళ్ళాలన్నప్పుడు దారి ఒకటి దేవుడు ఆల్రెడీ ఏం చేసినాడు, ఒకటి నిర్ణయించినాడు. హి ఈజ్ ఆల్రెడీ యాజ్ ఎ ప్లాన్. ఆయనకు మనకు తెలియని దారి ఏం చేస్తాడు, తెరుస్తాడు, విడుదల చేస్తాడు. హీ విల్ రిలీజ్. అలాంటి దేవుడు మన దేవుడు. అనుకోని పరిస్థితులలో, ఊహించలేని అలాంటి మనం ఆ తలంపులతో ఏంటి, ఆయన మనకు మార్గము చూపిస్తాడు. అంత మంచి దేవుడు అని మనం చూస్తున్నాం. ఒకటే అడుగుతున్నాడు, ఏమంటున్నాడు? విశ్వాసం. ఆయనలో విశ్వాసించమంటున్నాడు. ఎంత విశ్వాసం పెట్టుకోమంటున్నాడమ్మా? ఆవగంజంత విశ్వాసం చాలు అంటున్నాడు. ద ఫేత్ యాజ్ బిగ్ యాజ్ ఎ మస్టర్డ్ సీడ్. చాలు. ఆయన ఉన్నాడు అని అది నీకు ఒక నిరీక్షణ ఉంటే, అలాంటి ఒక నమ్మకం ఉంటే, నువ్వు ఏదైనా ఏమవుతుంది, నువ్వు దానిని ఎదుర్కోవచ్చు. కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, రావని అంటలేడు, సమస్యలు వస్తాయి.
కానీ దాంట్లో ఏమంటాడు, నీ తోడుగా ఉంటాడు, నేను నడిపిస్తాడు అని మనకు చూపిస్తున్నాడు. అలానే గాడ్ షోస్ గ్రేట్ గుడ్నెస్ అంట, మహా గొప్పతనము, ఎంతో గొప్ప ప్రేమ చూపిస్తాడు, గొప్ప మేలులు చేస్తాడు, గొప్ప ఉద్దేశాలు మంచితనాలు చూపిస్తాడని మరి కీర్తనకారుడు రాస్తున్నాడు. 145 సామ్ 145 కీర్తన. నీ మహా అంటున్నాడు చూడండి, మామూలు కాదు, నీ దయాలత్వం అంటున్నాడు. ఏమంటున్నాడు? మహాదయాలత్వం అంటున్నాడు. చూడండి ఎంత మంచి దేవుడు మన దేవుడు. మన ఒక పరిస్థితిలో ఒక యేసు ప్రభుని ఎందుకు నమ్ముకుంటావు నువ్వు అని ఒక సహోదరుని ఒక ప్రశ్న అడిగినారు. వేరే దేవతలు ఉన్నారు కదా, మరి ఇంతమంది దేవతలు ఉన్నారు, యేసు ప్రభు నేను ఎందుకు నమ్ముకుంటావు అన్నాడు. అయితే అతను ఒకటే అన్నాడు, అది మంచిగా అనిపించింది నాకు. ఏమన్నాడంటే, నేను పుట్టింది ఎవరి కడుపులో పుడతానో నాకే తెలియదు, అవునా? ఆయన పుట్టినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు తెలియదు, అవునా? ఎదగినప్పుడు వీళ్ళు నా తల్లిదండ్రులని తెలుసుకుంటాము, నా సహోదరులను తెలుసుకుంటాము, నా సహోదరి అని తెలుసుకుంటాము, నా తాత అమ్మమ్మ నాయనమ్మ వీళ్ళందరూ తెలుసుకుంటాము, నా సమాజం ఇదని తెలుసుకుంటాము. ఇలాంటి జీవితంలో మనం పుట్టినప్పుడు ఏంటో నా ఈ జీవితం కూడా తెలియదు, కానీ ఒక విధంగా నడుచుకుంటున్నప్పుడు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాను. నడుచుకుని వెళ్తున్నప్పుడు ఒక చివరికి వచ్చినప్పుడు అక్కడ 2 దారులు ఉన్నాయంట. 2 దారులు ఉన్నాయి, ఒకటి లెఫ్ట్కు ఉంది, ఒకటి రైట్కు ఉంది, లెఫ్ట్ రైట్. మరి అక్కడ మరి ఇద్దరు ఇట్లా కూర్చొని, ఇద్దరు పడుకొని ఉన్నారంట. ఆ మూల మీద ఇద్దరు పడుకొని ఉన్నారు. ఒక పడుకున్న అతనికి ప్రాణం ఉంది, ఇంకొతనికి ఏముంది, ఇంకొక చనిపోయి ఉన్నాడు. నువ్వు ఎవరిని అడుగుతావు మార్గము? బ్రతుకున్నవాడిని అడుగుతావు కదా, చనిపోయినవాడిని అడగవు కదా. దాంట్లో ఎంత అదే చెప్తున్నాడు, అదే అంటున్నాడు. మరి యేసు ప్రభు మరణించి లేచిన వాడే కదా, మరి నాకు ఉద్దేశం ముందు చూపించాలంటే ఎవరు చూపించాలి? నాకు మరణాన్ని జయించిన వాడు చూపించాలా, బతుకున్నవాడు చూపించాలి. కానీ అనేక దేవతలు అందరూ కూడా ఏమైనారు, మరణించిన వాళ్ళని అడిగి ఏం లాభం? వాళ్ళు ఏం ఉత్తరం ఇవ్వగలుగుతారా? ఇవ్వలేరే. మరి దానికన్నా ఎక్కువ నీకెందుకు, ఇంకా దానికన్నా ఎక్కువ ఆలోచన ఎందుకు? జీవిస్తున్న వాడినే అడుగుతాను కదా అని, ఎందుకే నేను యేసు ప్రభువుని నమ్ముకుంటున్నా అన్నాడు. చూడండి, విశ్వాసం ఏంటది? విశ్వాసం, దట్ ఈస్ ఫేత్, బ్లైండ్ ఫేత్. అదే అంటున్నాడు అనమాట. కనిపించనిటిని మనము నమ్మడము, కనిపించడిని నమ్మడము. యథార్థమైన జీవితం జీవించు, దేవుని కోసం జీవించు, దేవుని సన్నిధానంని ప్రేమించు, దేవుని బిడ్డలను ప్రేమించు, దేవుని నడకను ఆశ్రయించు, దేవుని మార్గంలో మరి నడవాలని ఒక ఉద్దేశముతోటి ముందుకు సాగిపోతుండు. మరి ఏ విధమైన ఓడిమి నీకు కలగదు, తప్పకుండా కలగదు. ఎందుకు? ఆయన మంచివాడు, ఆయనని మంచియే కోరుతున్నాడు. ఈజ్ గుడ్ అండ్ హీ వాంట్స్ టు గుడ్ అని మనం చూస్తున్నాం. సో ప్లీజ్, ఏ విధమైన జీవితం కాంప్రమైజ్ కాకండి, కాంప్రమైజ్ కావడానికి వీలు లేదు. ఇంకొక సహోదరుడు మొన్న ఒక సహోదరుడు చెప్తున్నాడు, ఆ సమయంలో 3 రకముల శాస్త్రులు ఉండేవారు. యేసు ప్రభు జీవించే కాలంలో, మరి ఉన్న కాలంలో 3 రకాల రకాల శాస్త్రులు ఉండారు. ఎవరెవరు చెప్పండి? పరిసయ్యులు, సాధుకీలు, ఇంకోటి ది ఎసెన్స్ అంటారు. వాళ్ళని ఏమంటారు? ఎసెన్స్ అంటారు. వాళ్ళు ఈసీనులు అంటారు, వాళ్ళని ఈసీనులు అంటారు. వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ గురించి ఎక్కువ రాలేదు, కానీ వాళ్ళు కూడా చదివినారు. ఉన్నది హిస్టరీలో కూడా ఉంది, వాళ్ళ దగ్గర ఎక్కడ మెన్షన్ ఉంది, కానీ ఆయనకే చెప్తున్నా వచనాలు. కానీ ఎసీన్స్ అని అంటారు వాళ్ళని. వాళ్ళు దేవుని వాక్యం, వాళ్ళు ఎక్కువ ఇది కాలేదు, కానీ వాళ్ళు ఎంతో ధర్మశాస్త్రం చేస్తూ వాళ్ళు ఎన్నో ప్రవచనాలు రాసినారు, వాక్యంలో ఉన్న ప్రవచనాలు రాసినారు.
వాళ్ళు అంటే యేసుప్రభు వస్తాడు, యేసుప్రభు మరి క్రీస్తు ఈసీనీలు అంటారు వాళ్ళని, యేసుప్రభు మరి ఈ సంవత్సరంలో పుడతాడని వాళ్ళు ఎన్నో విధాలుగా మరి చాటించినారు, ప్రవచనాలు ఇచ్చినారు. అవి కరెక్ట్ జరిగినాయి. AD 32లో యేసుప్రభు మరి ఉంటాడు అని చెప్పినారు. అంటే ఆ సమయంలో చెప్పినారు, అదే సమయంలో కూడా ఆయన ఉన్నాడు. మరి వాళ్ళు ఒకటి అప్పుడే ఏం రాశారంటే, అప్పటి నుంచి మరి మానవత్వము మరి చివరి ఫేజ్, ద లాస్ట్ ఫేజ్ ఆఫ్ మ్యాన్ కైండ్ విల్ ఎంటర్, ఎంతవరకు నిజమో కాదో కానీ వాళ్ళు రాసిన అన్నీ కూడా కరెక్టే ఉన్నాయి, శాస్త్రులు అని చెప్పినారు. మరి వాళ్ళు 2025వ సంవత్సరంలో మ్యాన్ కైండ్ విల్ ఎంటర్ ద లాస్ట్ ఫేజ్ ఆఫ్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్ అని రాసినారు. మానవులు ఏం చేస్తారంట, వాళ్ళ చివరి ఫేజ్లోకి ఎంటర్ అవుతారని. మరి ఏ సంవత్సరం అది? ఇదే సంవత్సరం, మనం ఉన్నాం ఆ సంవత్సరంలో. ఇప్పుడు సమాప్తము మొదలవుతుంది అని రాసినారు. మరి మొదలవుతున్నట్టు మనం చూస్తూనే ఉన్నాం. వాట్ ఆర్ ద కంపెనీస్ ఎలాన్ మస్క్ హ్యాస్? యూత్ ఉన్నారు కదా, చెప్పండి. యూత్ ఉన్నారు కదా, ఎలాన్ మస్క్కి ఏమేమి కంపెనీలు ఉన్నాయి? స్పేస్ ఎక్స్, ట్విట్టర్, టెస్లా, ఇంకా ఇంకొక కంపెనీ ఉంది, దాని పేరు న్యూరోలింక్ అనే ఒక కంపెనీ ఉంది. ఆ న్యూరోలింక్ అనే కంపెనీ మరి ఏం చేస్తుంటుంది, వాళ్ళు మానవులలో చిప్స్ పెట్టడం అనేది ప్రయోగం చేస్తున్నారు. ఏం పెడుతున్నారు? చిప్స్ బ్రెయిన్లో ఏం పెడుతున్నారు? మన ఫోన్లో ఇప్పుడు ముందు ఎంత ఉంటుండే తెలుసా? సిమ్ కార్డ్ ఎంత ఉంటుండమ్మా? ఇంత ఉంటుండే సిమ్ కార్డ్ ముందు. ఫస్ట్ ఫోన్లలో ఇంత ఉంటుండే. దానికన్నా ముందు మన డెబిట్ కార్డ్ ఎంత ఉంటుండే? ఇప్పుడు చూసారా పాత ఫోన్లు ఎప్పుడన్నా మీరు? పాత ఫోన్ ఇంత పెద్దగా ఉంటుండే ఫోన్, దాంతో తలకాయ కొడితే కూడా పగిలిపోతాయి. అది అంత పెద్ద ఫస్ట్ ఫోన్లు వచ్చినప్పుడు మోటరోలా అవి వస్తుండే, అవి పాత, దాంట్లో అది ఉంటుండే. ఇప్పుడు ఏమైపోయింది, మెల్లమెల్లగా ఆ సిమ్ కార్డులో చిన్నగా ఇప్పుడైంది ఇంతే అయిపోయింది. ఇప్పుడు చిన్నది, దానికన్నా చిన్నగా కూడా తయారు చేస్తున్నారు ఇప్పుడు. ఏంటి అది? ఎక్కడ పెడతారంట? ఇక్కడ నొసల మీదనో పెడతారు, ఇక్కడ పెడతారు, ఎక్కడో పెడతారంట. ఆల్రెడీ పెడుతున్నారు. ఒక సగం ప్యారలసిస్ అయిన వ్యక్తిలో ఆల్రెడీ పెట్టి ప్రయోగం చేస్తున్నారు. మరి ఆయనకు ఎటువంటి ఆయన తలంపులతో ఏం చేస్తాడు? లైట్లో ఆన్ లైట్ ఆఫ్ చేయగలుగుతున్నాడు, ఫ్యాన్ ఆఫ్ ఫ్యాన్ ఆన్ చేయగలుగుతున్నాడు తలంపులతోటే. ఆయన తలంపులకు ఆ ఎలక్ట్రిక్ సిగ్నల్స్ తోటి ఏమవుతుంది, వాళ్ళ స్విచ్చెస్ ఆన్ చేయగలుగుతున్నాడు. హీ కెన్ స్విచ్ ఆఫ్ అండ్ స్విచ్ ఆఫ్ ఫ్యూ థింగ్స్. అలాంటి టెక్నాలజీ వాళ్ళు వాడుతున్నారు, ప్రయోగం చేస్తున్నారు. అది ఎవరు? ఎలాన్ మస్క్. ఇప్పుడు ఎలాన్ మస్క్ మరి ఇండస్ట్రియలిస్ట్ అయినా, ఆయన ఒక వ్యాపారి అయినా, ఆయన ఇప్పుడు ఎవరు పక్కన ఉన్నాడు? ట్రంప్ పక్కన ఉన్నాడు. ఎవరు? యుఎస్ ప్రెసిడెంట్, అమెరికా ప్రెసిడెంట్కి ఆయన ఏమైనాడు? డీజీసీ ఒక స్పెషల్ అడ్వైజర్గా ఉన్నాడు. ఈ విధంగా మరి ఏం చేస్తున్నాం మనం? ప్రాముఖ్యంగా మరి కొందరు ఏం చేస్తున్నారు? ఆ స్థానాలకు చేరుతున్నారు. ఏ స్థానాలకు? ప్రాముఖ్యమైన స్థానాలకు టెక్నాలజీ డ్రివెన్గా జరుగుతున్నారు. రోబోట్స్ ఏమవుతున్నాయి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని వచ్చేసింది. మీ ఫోన్లలో ఉన్నాయా? లేవా? స్మార్ట్ ఫోన్లు ఎవరి దగ్గర ఉన్నాయి? అందరి దగ్గర ఉన్నాయి. ఇప్పుడు అలెక్సా అంటారా? మీ ఫోన్లలో ఏమంటారు? ఇంకా మెటా అంటాము, చాట్ జీపీటీ అని ఉంటుంది, లేకపోతే ఏముంటుంది జెమినాయ్ అని ఉంటుంది. ఓకే జెమినాయ్, హలో గూగుల్, ఓకే గూగుల్ అని ఏం చేస్తాం మనము? ఇట్లా ఒత్తి మాట్లాడితే అదే వెతికేస్తుంది. అవునా కదా? కొందరు ఇప్పుడు టైప్ చేయడం అవసరం లే, టైప్ చేస్తారా మీరు తెలుగులో? ఏమన్నా ఏం చేస్తున్నారు? అది ఒత్తి మనం మాట్లాడితే అదే వినేసి అదే టైప్ చేసేస్తుంది. తెలుసా? ఎవరున్నారు అక్కడ? ఫోన్లో ఉన్నారా టైపిస్టు? ఎవరున్నారు? టెక్నాలజీ. ఆ టెక్నాలజీ ఇప్పుడు ఏమైపోయిందంటే దానికి బాగా తెలిసిపోయింది. ఇప్పుడు నీ అలవాట్లు బట్టి అదేం చేస్తుంది? నువ్వు ఏమి తింటావో, ఎక్కడి నుంచి తెప్పించుకుంటావో, ఏమి ఉద్దేశాలు ఉంటాయో, నువ్వు ఏ సైట్లకు పోతావో, నువ్వు ఏమి దర్శిస్తుంటావో, నువ్వు ఏమి కోరుకుంటావో అది బాగా తెలుసు దానికి.
అందుకేం చేస్తుంది, నీ చరిత్ర అదే రాసేస్తుంది. నీ చరిత్ర అదే రాసేస్తా. నువ్వు ఏ సమయంలో నిద్రపోతావో, ఏ సమయంలో నువ్వు మేల్కుంటావని బాగా తెలుసు. స్క్రీన్ టైం ఉంటుంది కదా, చూడండి. నీ ఫోన్ వారంకి చెప్పేస్తుంటుంది నువ్వు ఎంత దాన్ని చూస్తున్నావో, ఎంత చూస్తలేవో అని కూడా చెప్తుంది. పోయిన వారం కన్నా నువ్వు 1 గంటన్నర ఎక్కువ చూసావు చెప్తుందా మీ ఫోను? ప్రతి ఒక్క స్మార్ట్ ఫోన్లో ఉంది అది. ఎవ్రీ స్మార్ట్ ఫోన్ హ్యాస్ దాట్. ఇట్ టెల్స్ యూ హౌ మచ్ ఆఫ్ స్క్రీన్ టైమ్ యూ డూ. టెక్నాలజీ చూడండి ఎట్లయిపోతుంది, ఎవరు చెప్పడం అవసరం లే, ఇట్ రికార్డ్స్ బై ఇట్ సెల్ఫ్. ఇవి మనకు ఇవి కామన్ అనిపిస్తున్నాయి, కానీ మనం ఆ మృగంని, ఆ బీస్ట్ని త్వరలోనే ఏం చేస్తున్నాము, చూడబోతున్నాం. ఆ మృగం అక్కడ కూర్చుంటుంది. దానినే ఏమంటారు, రేపు 666 ఏంటమ్మా 666 అనే మృగం అనేది వస్తుంది, ఒక నంబర్తో వస్తుంటుంది. అంటే ఇలాంటి చివరి రోజులు ఉన్నప్పుడు మరి మనం ఇంకా కూడా, నాకు అనిపించింది మొన్న, నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను, ఎవరెవరు సంఘంలో లేరో, సంఘంలో కూడిక జరిగినప్పుడు ఎవరో లేరో, ఆ సంఘంలో లేని వారు ఏం చేయాలి, రేపు దేవునికి తప్పకుండా ఏం చేయాలా, జవాబు ఇవ్వాల్సిందే. అనుకోకండి, తప్పకుండా దేవుడు అంటాడు, అయ్యా మీ సంఘంలో మీరు ఏం చేస్తున్నారో అక్కడ మీకు ఉన్న అవకాశము, మరి నా వైపు ఉన్నారా లోకం వైపు ఉన్నారా అని మీకు ఇన్ని కూటికలు పెట్టిస్తూ, మీరు దేవునికి దగ్గర కావాలని నాకు దగ్గర కావాలని నేను నడిపిస్తూ ఆశిస్తుంటే ఏం చేస్తున్నారు, మీరు ఏం చేస్తున్నారు, ఇంట్లో కూర్చొని చిక్కుడుకాయలు కోస్తున్నారంట. చిక్కుడుకాయ కోస్తున్నారా? ఉండొచ్చు, కొందరు చిక్కుడుకాయలు కూడా కోస్తుంటారు. కొందరు ఏం చేస్తుంటారు, చికెన్ వండుతున్నారు, మటన్ వండుతున్నారు, చిక్కుడుకాయ కోస్తున్నారు, అల్లం వెల్లి కూడా వస్తుంటారు. ఇవన్నీ ఉంటాయి కదా కొన్ని కష్టమైన పనులు ఇవన్నీ కదా, ఇవి కొందరు చేస్తుంటారు. ఇలాంటి రేపు ఏం చేయాలో దేవుడు అడుగుతాడు, బాబు ఏం చేస్తావు అమ్మా, ఏంటి ఇవన్నీ అన్నప్పుడు ఏం చెప్తావు నువ్వు, ఏం చెప్తారు చెప్పండి. మరి నా గురించి నువ్వు ఏం చేస్తున్నావు? దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, దేవుడు మంచివాడు. మనం ఏం చేస్తున్నాం దేవుని గురించి? దేవుని గురించి మనం ఏం చేస్తున్నాం? దేవుడు మనం ప్రేమిస్తున్నాడమ్మా, మనం దేవుని ప్రేమిస్తే దేవుని కోసం మనం ఏం చేస్తున్నాం? దేవుని వేడుకుంటున్నాం, దేవుని నాకు సహాయం దయచేయు, ఇది దయచేయు, అది దయచేయి అని ప్రార్థన చేస్తుంటాం. కానీ దేవుడు మనల్ని అడిగినప్పుడు నువ్వు నా గురించి ఏం చేస్తున్నావు అంటే ఏమంటావు? మనము ఏం చెప్తావు, ఏమంటావు? వాట్ విల్ యు సే? ఐ హ్యావ్ గివెన్ మై టైత్. ఏమంటావు? నేను నా సంద ఇచ్చాను, ప్రార్థన చేసినాను, బైబుల్ చదివినాను. అయ్యో, నువ్వు అవన్నీ ఏం చేస్తే దేవునికి ఏమైనా లాభమా? దేవునికి ఏం కావాలా? నీ ఆత్మ కావాలా, నీ ఏంటి యువర్ ఎర్నెస్ట్ ఇంట్రెస్ట్, నీ అంటే ఏంటి, నీ ఏమంటారు దాన్ని, యథార్థమైన మనసు ఆయనకు కావాలి. ఆయన పరిశోధిస్తున్నాడు, ఆయన పరీక్షిస్తున్నాడు. నువ్వు ఆయనను కోరుకుంటావా, లోకాన్ని కోరుకుంటావా అని అది చూస్తున్నాడు. ఈ విధంగా జీవించు. మన చూస్తూనే ఉన్నాం, ఇప్పుడు కొన్ని దాడులు జరుగుతున్నాయి, చర్చ్ల మీద, పాస్టర్ల మీద కొన్ని దాడులు జరుగుతున్నప్పుడు సంఘంలో మీద దాడులు కూడా జరుగుతున్నాయి. కానీ యేసు అన్నాడు, నో అంటే ది గేట్స్ ఆఫ్ హెల్ విల్ నాట్ ప్రివేల్ అగేన్స్ట్ మై చర్చ్ అంటాడు. ఏమన్నాడు? మత్తయి సువార్తలో ఎక్కడ ఉంటుంది అది, ఎక్కడ చదివినా అది ఏమంటాడు? సంఘము నో గేట్ ఆఫ్ హెల్ విల్ ప్రివేల్ అగేన్స్ట్ మై చర్చ్ అంటాడు. ఏంటది? ఒకసారి జస్ట్ గూగుల్ అండ్ సీ వేర్ ఇస్ ద వర్స్. మత్తయి సువార్త 16-17లో. ఇవి అప్పుడప్పుడే రాసుకొని పెట్టుకోవాలి కొన్ని వర్సెస్, ఎందుకంటే ఇవి ధైర్యం ఇచ్చే వాక్యములు. భయపడద్దు అంటున్నాడు. ఏమంటున్నాడు అక్కడ? మత్తయి 16-17. And Jesus answered him, Blessed are you, Simon, for flesh and blood has not revealed it to you, but the Father who is in heaven. And I tell you, you are Peter, and on this rock and I will build my church, and the gates of hell will not prevail against it.
విల్ నాట్ ప్రివేల్. తెలుగులో కూడా చదవండి. మరియు నీవు పేతురు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిల్వనేరవు. They will not prevail. They will not stand in front of the church. భయం ఎందుకు మనకు? చాలా మంది భయపడుతున్నారు లోకంలో. ఏమవుతుందో ఏమవుతుందో, ఏం చేస్తారో అని. అయ్యో, ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? సిద్ధు గొంతు కోసేస్తారు, అంతే కదా. గొంతు కోసేస్తారు అంతే, ఇంకేం చేస్తారు? దానికన్నా ఎక్కువ ఏం చేయలేరుగా. నీ ప్రాణంని ఏ సమయం ఏ దాని మీద అయినా చెప్తున్నాను, నీ కళ్ళు మూతపడుతుందో అదే సమయంలో నీ రెప్ప ఎక్కడ తెలుసుకుంటుంది? దేవుని సన్నిధానంలో తెలుసుకుంటుంది. దానికన్నా శ్రేష్టమైన జాగ ఏమైనా ఉందా? భయపడదు, యథార్థంగా జీవిస్తాం. తప్పులు చేస్తాం, పొరపాట్లు చేస్తుంటాం, కానీ యేసు ప్రభు ఏం చేసినాడు? మరణాన్ని జయించినాడు. యేసు ప్రభు మరణాన్ని జయించి జీవిస్తున్నాడు. మరి అతని దగ్గరికి త్వరలోనే మనము చేరబోతున్నాము అనే ఆశతో జీవించాలి. ఈ లోకంలో సంపాదన కాదు, ఈ లోకంలో సుఖము కాదు, ఈ లోకంలో సంతోషము కాదు. ఏ సమయమైనా త్యాగపూర్వకంగా జీవించాలా, సమర్పణ జీవితం జీవించాలా, ఇతరులను ప్రేమిస్తూ జీవించాలా. నీకంటే ఎక్కువ నువ్వు పొరుగు వారిని ప్రేమించాలి. అలాంటి భావం కలిగి జీవించు. అప్పుడు చూడు దేవుడు ఏ విధంగా నేను దీవిస్తాడు, ఏ విధంగా నిన్ను నడిపించుకుంటాడు. ఎందుకు? ఒకటి ప్రామిస్ చేశాడు దేవుడు, నువ్వు ఎంత సహిస్తావో దానికన్నా ఎక్కువ నిన్ను నేను శోధించు. అంతే. నీకు ఎంత కష్టమో నువ్వు ఎంత సహిస్తావో అంతే ఇస్తాడు, కానీ దానికన్నా ఎక్కువ ఇవ్వడు. అందుకేం చేయాలి? నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్ళిపోతుండాలి. నేను రాజీపడింది, ఓకే ఈరోజు ఒక పూట నాకు ఆహారం లేకపోయినా అని నువ్వు అలాంటి స్థానం తీసుకో, అలాంటి నిర్ణయం తీసుకో. నువ్వు ఏ పూట కూడా నువ్వు ఆకలిగా ఉండవు, ఏ వ్యాధి కూడా నేను హానికరం ఉంటుంది, వ్యాధి ఉంటుంది, కానీ దేవుడు నీకు ఏం చేయడు? హాని కలగనియాడు. దాంట్లో నేను ఉన్నాను అని ఏం చేస్తుంటాడు? నడిపించుకుంటుంటాడు. లేకపోతే ఏమైపోతుంది? నీకు అహం అనేది వచ్చేస్తుంది. నాకు ఏమి లేదా, మంచిగా ఉన్నా కదా అనిపిస్తుంది. అందుకే అంటాడు, నీ బలహీనంగా ఉన్నప్పుడే ఏమంటుందంట ఆయన శక్తి మనలో. యు ఆర్ స్ట్రాంగ్ వెన్ యు ఆర్ వీక్. అప్పుడే బలవంతుడు. ఎందుకు? ఆయన బలముతో మనల్ని నడిపిస్తాడు. మనం జీరో అయిపోతాము, కానీ ఏం చేస్తాడు? ఆయన బలముతోటి మనను నిలబెట్టుకుంటాడు. అలాంటి ఉద్దేశం కలిగి జీవించాలి మనం. ఆయన ఉన్నాడని జీవించాలి, అంతేగాని వేరే ఉద్దేశంతో. ఆయన మంచివాడు అని చూస్తున్నాం. ఆయన మంచివాడు, ఆయన ఎప్పటికైనా దయాలుత్వం చూపించేవాడు అంటాడు. మామూలుగా కూడా కాదు. ఏం చేస్తాడు? ఆయన కనికరం చూపించేవాడు, అభ్యసిస్తాడంట. కైండ్నెస్ అంటే ఏంటి? కనికరం చూపిస్తాడు. లూకాసు వార్త 6:36. కాబట్టి మీ తండ్రి ఏమై ఉన్నాడమ్మా? కనికరము కలిగిన వాడై ఉన్నట్లు మీరును కనికరం కలిగిన వారై ఉండుడే. కనికరం కలిగిన వారుగా ఉండుడే. మన దేవుడు కనికరం చూపించేవాడు. మనం ఎన్ని పుట్ల తింటామమ్మా? ఎంతమంది మూడు సార్లు తింటున్నారు చెప్పండి? 3 సార్లు. అందరూ 3 సార్లు తింటున్నారు, పర్వాలేదు. బయట కొందరు ఉన్నారు, వాళ్ళు రోజుకు ఒక పూట దొరికితే వాళ్ళకి ఎంతో సంతోషం, తెలుసా కొందరికి? అవునా కదా? మనము 3 పూటల బదులు 2 పూటలు తినేసి ఒక పూట వాళ్ళకి తినిపించినా పర్వాలేదు. అర్థమవుతుందా నేను చెప్పేది? అవునా లేదా? ఏం చేయాలా? 3 ముక్కల ఫిష్ ఫ్రై చేస్తే ఒక ముక్క ఏం చేయాలా నువ్వు? ఏమా? ఉదాహరణగా చెప్తున్నా నేను. అంటే అలాంటి ఉద్దేశం కలిగి ఉండాలి. ఇతరులకు సహాయంగా
అంటే అదే చేప తినిపించడం అవసరం లే, 2 బన్నులు కొనుక్కొని పోయేవారు. కానీ చెప్తున్నా, ఒక బన్ను చాయ్ కొని ఎంతో ఆనందం, దేవుడు ఎంతో సంతోషిస్తాడు. ఎప్పుడైనా అక్కడ పని చేసిండ్రా? నాకు అనిపిస్తుంది కొన్నిసార్లు, ఏమనిపిస్తుంది అంటే ఒక పెద్ద సంచులు అన్నీ కొన్ని బండ్లు, ఫ్రెష్గా బండ్లు కొనుక్కొని జామ్ ప్యాకెట్లు పట్టుకొని అట్లా పోతూ ఆకలిగా ఉన్న వాళ్ళందరికీ ఇట్లా పంచుకొని పోతుండాలి అనిపిస్తుంది. చేద్దాం ఎప్పుడైనా ఇక్కడ? చేద్దామా? ఎవరో రెడీగా ఉన్నారు? వెరీ గుడ్. అమ్మో, రొట్టె చేప కూడా రెడీగా ఉంది. దాన్ని దేవుడు ఏం చేస్తాడు? 5 రొట్టెలను 2 చేపలు ఎన్ని మిగిలినాయంట? 12. ఎంతమంది ఉన్నారు? 5,000 మంది. అమ్మ బాబోయ్! అంటే దాంట్లో దీవెన అంటున్నా నేను. దీవెన ఎంత ఉంటుంది చూడండి. కొన్ని చేయాలా, వాక్యం ఎందుకు చెప్తుంది? వాక్యంలో కొన్ని ఉన్నాయి, కొన్ని ఉద్దేశాలు చేయాలా. మనం కూడా ఏం చేయాలి? అట్లా బయటకు పోయి చేస్తుండాలా. కొన్నిసార్లు ఏం చేయాలి? మనం కూడా పనికి అలాంటి చిన్న పనులు చేయాలా కదా. సమయం ఏడుంది, టైం ఏడుంది? చర్చికి రావడమే గొప్ప. మేము చర్చికి రావడమే గొప్ప. అది కూడా ఆదివారము లేవడం కష్టం చాలా మందికి. 8 గంటలకు చాలా మందికి లేడు. దేవా క్షమించు దేవా, వారమంతా పని చేస్తున్నా కదా దేవా, కొంచెం లేట్ అయితే ఏం పర్వాలేదు, కొంచెం వెయిట్ చేయదేవా అని ఏం చేస్తాము. కొందరు లేట్గా వస్తారు. మెల్లమెల్లగా చూస్తున్నా. ఒక సామెత ఉంది, రోజుకి అంట ఏంటంట, నేను అనలే, నేను అన్నానా? నేనేమందాం అనుకున్నా, రోజుకి టైంకి వచ్చిన వాళ్ళకు లేట్ అవుతారు అనుకున్నా, కానీ మీరు డైరెక్ట్ చెప్పేసారు. ఉద్దేశం అదే. సరే, ఏమన్నారు? రోజుకి రాజగుర్రము 5 నిమిషాలు, 10 నిమిషాలు, 10 నిమిషాలు, 15 నిమిషాలు. కొందరు ఏమనుకుంటున్నారు, ఇప్పుడు పాటలు పాడినాక పోదాంలే, పాటలు పాడినాక. నేను ఇంటనే పాడుకుంటుంటా కదా, నేను ఇంట పాడుకుంటా, అక్కడ పోయినాక వాక్యం విందాం కదా. కొందరు అప్పటికి ఇక పాటలు కూడా అయిపోయినాయి, ఇప్పుడు పోయేం లాభము, ఆయన తిరుగుతూ ఉంటాడు, ఆడ మొత్తుకుంటూ ఉంటాడు. ఎందుకు? సరే ఈసారి పోయినప్పుడు కొంచెం మంచిగా పడుతుంది, మళ్ళీ ఏం చేస్తారు? దుప్పటి మళ్ళీ లోపలికి దొరుకుతారు. ఇట్లా కూడా ఉన్నారు. చూడండి, దేవునిలో ఆసక్తి, మంచివాడు దేవుడు, ఎంత అరే ఆయన మీద కొంచెం కూడా సానుభూతి లేదా మనకు కూడా దేవుని మీద ఉండాలా. దేవుడు మనకు సానుభూతి చూపించేవాడైనప్పుడు, నీ గురించి ఆయన మరణం ఇచ్చి నిన్ను ఆయన మంచి చేయాలని కోరుకుంటున్నప్పుడు ఆయన గురించి కూడా ఆలోచించాలి కదా. అరే దేవా, నా గురించి నువ్వు ప్రాణం ఇచ్చావే, నా గురించి రక్తం కార్చావే, నా గురించి సమాధికి వెళ్ళావే, మరి ఆదివారం అన్నా ఇట్లా బుధవారం అన్నా ఆలోచించాడు. ఎందుకంటే నువ్వు ఎంత సంపాదించినా, రేపు ఎంత సమకూర్చుకున్నా అదేమవుతుంది? అవి దేవుడు లేకపోతే ఏమైపోతాయి? నీకు దాంట్లో నెమ్మది ఉండదు, శాంతి ఉండదు, సమాధానం ఉండదు. అబ్బో ఈయన శపిస్తున్నాడు చూడు అనుకుంటారు కొందరు. నేను శపిస్తలేను. మన మేలులో మన బెనిఫిట్స్ ఏం చేస్తున్నాం? మనమే వీఆర్ లూజింగ్ అవర్ బెనిఫిట్స్, మన బ్లెస్సింగ్స్, మన దీవెన మనమే పోగొట్టుకుంటున్నాం. అందుకే అంట, ఆయన సన్నిధానంలో పరిశుద్ధుల దగ్గర ఉన్న ఆ స్వేచ్ఛ, ఆ సురక్షితము, ఆయన ఆ ఉద్దేశం, ఆ సేఫ్టీ నెట్ ఎక్కడుంది? ఇన్ హిస్ ప్రెజెన్స్. అందుకే నేను ఏం చేస్తుంటా, 8:35, 8:40 కాగానే ఏం చేస్తుంటా, మెసేజ్లు వచ్చేస్తుంటే ఎవరో చర్చ్లో కనిపించారు, వస్తాయా మీకు? అప్పుడు చూస్తారు ఎవరన్నా? ఎవ్వరు చూడారు. అప్పుడు అందరికి తెలుసు అదో అన్న మెసేజ్లు వస్తున్నాయని. కొందరికి ఫోన్లు కూడా చేస్తా, చేసేస్తా. వస్తున్నాయమ్మా ఫోన్లు అప్పుడప్పుడు. ఎవరో రారా వాళ్ళకి వస్తుంటాయి ఫోన్లు కూడా చేస్తా నేను. ఎత్తారే, ఎత్తారు. ఎందుకు? డిసైడ్ అయిపోయాను. ఏంటి? ఈరోజు ఈ కూర వండుకుందాం, ఇది తెచ్చుకుందాం, ఇది తిందాము, కొంచెం పండుకుందాము, ఆల్రెడీ ప్లాన్లు అయిపోతాయి.
సరే కొన్నిసార్లు ఎటో అవుట్ స్టేషన్ పోయినారు, అది అప్పుడు కొందరు బాగాలేరు, వాళ్ళని దర్శిస్తుంది, అది వేరే సంగతి. కానీ కావాలని రాము చూడండి, కావాలని మనం లేట్ అయిపోతాం కదా, అది అది ఎంతో దేవునికి. మరి నువ్వు ఆత్మీయతలో ఏం ఎదుగుతున్నావు? నువ్వు ఎదిగినావా? ఇంకా వెయిట్ చేస్తున్నా నేను. హెబ్రోన్లో పోతే, వేరే సంఘంలో పోతే, ఎక్కడ నేను చూసిందంటే బెంగళూరులో ఎక్కడి నుంచి మేము అక్కడ మేము మార్తాలీలు ఉంటున్నప్పుడు అక్కడ హెబ్రోన్ సంఘంకి వెళ్తుండే. మేము హెబ్రోన్ సంఘంకి వెళ్తే అక్కడ 3 గంటలు వాళ్ళు ప్రయాణం చేసి వచ్చి, ఇక్కడ నుంచి 3 గంటలు బెంగళూరు బయట నుంచి, హిందూపూర్ అట్లాంటి కొంచెం జాగాల నుంచి, ఆ బార్డర్ ఏరియాస్ నుంచి వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? అన్నీ ఊడ్చి తుడిసి క్లీన్ చేసి, కొందరు వంట కూడా చేసుకొని వాళ్ళు తీసుకున్నారు పద్ధతి. తీసుకొని వాళ్ళే వంట చేసి ఆరాధనలో కూర్చొని మళ్ళీ వడ్డించి వెళ్ళక ముందు కడిగి, ఆ బాసనాన్ని కడిగి ఏం చేస్తారు? మళ్ళీ 3 గంటలు ప్రయాణం చేసి వెళ్తారు. అనిపించింది, సిగ్గు అనిపిస్తుండే. మేము లేట్ పోతుండే అప్పుడు, దేవుళ్ళు సరిగా లేను నేను. ఎంతో బాధ అనిపిస్తుంది. ఇప్పుడు అనిపిస్తుంది, అరే ఎంత మంచి అవకాశాలు దేవుడు ఇచ్చినాడే, అప్పుడు ఎందుకు ఉపయోగించుకోలేదు? ఎంతో దీవెనకరంగా ఉంటాయి కదా, అక్కడ నేర్చుకుని ఇప్పుడు నేను ఇక్కడ చేసుకోవాలని ప్రయత్నం చేస్తుంటాను. చెప్పాలంటే నాకు తెలుసు ఎందుకు. దేవుని విషయంలో ఎటువంటి త్యాగపూర్వకంగా సమర్పణతోటి మనం చేస్తామే, దాంట్లో ఎంత త్యాగం ఉంటుందో తెలుసా? ఎంత ఆనందం ఉంటుందో తెలుసా? ఎన్ని దీవెనలు ఉంటాయో తెలుసా? ఆలోచించాను. అందుకంటే యూత్కి చెప్తాను నేను, రండి వచ్చి డస్ట్ చేయండి, క్లీన్ చేయండి. మన ఇంట్లో ఎప్పుడైనా దుమ్ము ఉంటే క్లీన్ చేయరా? చేస్తారా లేదా? మరి దేవుని సన్నిధానంలో, మరి ఆయన ఆలయంలో మరి ఎప్పుడైనా దుమ్ము ఏదైనా ఇట్లా బూజు ఉంటే తీయడానికి మనకి ఏం కష్టము? దీవెనకరంగా ఉండదా? వచ్చి సెట్ చేయడము, మంచిగా తుడిసి, మరి వచ్చే వాళ్ళకి కొంచెం నీళ్ళు పెట్టి, కొంచెం నీట్గా పెట్టి, అంతే. ఎంత ఆనందంగా ఉంటుంది చెప్పండి. చూడండి, నేను చెప్తుంటా, రమేష్ చేస్తూ ఉంటాడు, వచ్చి అది ఇది చేస్తుంటాడు. నేనంటే రమేష్ చేయకు, పిల్లలతో చెప్పి వాళ్ళు కూడా కొన్ని దీవెనలు పొందుకొని అన్నీ నువ్వే తినేస్తావా అంటుంటాను నేను. సమయానికి రావడమే కష్టం మనకు. దేవుడు మంచివాడు, దేవుడు అలాంటి జీవితం మనకి ఇచ్చినాడు. మనం ఎందుకు ఉపయోగించుకుంటలేము? ఇంకా ఎందుకు మనము కోల్పోయిన పరిస్థితులు ఉన్నాము? మనము దేవుని విషయంలో అలాంటి త్యాగపూర్వకమైన జీవితము, సమర్పణ జీవితం మనకు లేదు. మన సహోదరులు ఉన్నారుడా, ఒక వారం వచ్చినారు, మొదటి ఆదివారం. అవునా? ఎన్ని వారాలు వచ్చారమ్మా? కూరగాయలు కోసిస్తామని వచ్చినారు. ఇక ఆయనక కాలు నొప్పులు, ఆయనక చేయి నొప్పులు, రావాలని ఏం లేదు. అది ఏంటి? మనం ఒక కుటుంబం. ఆ కుటుంబంలో ఇలాంటి బాధ్యతలు పంచుకోవడంలో ఎంత దీవెనలు చెప్తున్నాను నేను. ప్లీజ్ డు నాట్ మిస్ దిస్ కదా. సండేనే వండుకుంటాం అంకుల్. అసలు యూత్ ఏం చేయాలి? అసలు మన మేల్ యూత్ అందరు ఏం చేయాలంటే శనివారం వచ్చేయాలి. అందరూ శనివారం వచ్చేసి ఇక్కడ ఉండాలా. ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ్యత చేయాలా. చిన్నప్పటి నుంచే సమయంలో ఏం చేసింది అలా తల్లి? ఏం చేసింది? దేవుని సన్నిధానంలో అప్పచెప్పేసి చిన్నప్పటి నుంచే. అందుకే దేవుడు ఏమంటాడు? అప్పుడు ఏం చేసినాడు? దేవుడు పేరుతో పిలిచినాడు, వచ్చి ఆయనతో ఆ వయసులోనే మాట్లాడినాడు. సమయలా రేపు వస్తాడు, రేపు పిల్లల్ని పంపించి చూడండి, అప్పుడు మాట్లాడతాడు. సిద్ధు అని పిలుస్తాడు. చూడండి, మాట్లాడలేడా దేవుడు? మాట్లాడతాడు. ఎందుకు మాట్లాడాడు? ఆ విశ్వాసం ఉండాలా. గివ్ ద లార్డ్ an opportunity to
బ్లెస్ యూ. నేను దీవించడానికి ఆయనకు ఒక అవకాశం ఇవ్వండి. మనము ఇట్లాంటివి ఉపయోగించుకోము. ఎన్నో అవకాశాలు ప్రయత్నం చేస్తున్నాం. బీ బ్లెస్డ్. అవర్ గాడ్ ఈస్ గుడ్ అండ్ హీ వాంట్స్ టు డూ గుడ్. హీ వాంట్స్ టు బ్లెస్ యూ బియాండ్ మెజర్. నిన్ను ఎప్పుడైనా తలగానే ఉంచుతాడు. నేను తోకగా ఎప్పుడు ఎవరి ముందు నీ తల వంచనీయడు. ఎవరి ముందు నీ తల వంచనీయడు. అంతే. ఎప్పటికైనా నీ తలని అంతే. సో దట్ ఈస్ ద బ్లెస్సింగ్ ద లార్డ్ విల్ గివ్. ఎందుకు భయపడతాం మనము? భయపడడానికి వీలే లేదు. అందుకే అంటున్నాడు. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4-5 చూద్దాం. ఆయన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి కాక తన కనికరము చెప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయట ద్వారాను మనను రక్షించాడు. ఆయన కనికరము చెప్పుననే, త్రూ హిస్ కైండ్నెస్. ఇంగ్లీష్లో చదవండి ఎవరన్నా. When the kindness and love of God are when the kindness and love of God our Savior toward man appeared, not by works of righteousness which we have done, but according to His mercy He saved us. Okay, all right. మరి దేవుడు గాడ్ ఈజ్ జనరస్. ఏమన్నాడు? జనరస్. తెలుగులో ఏమంటారు జనరస్ని? యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. మీలో ఎవనికైనాను జ్ఞానము పొదువుగా ఉన్న ఎడల ఆయన దేవునిని జ్ఞానం ఎవరికి లేదు చెప్పండి, చేయలేపండి. ఉట్టి కృష్ణ అంకులు ఎప్పుడు బ్రదర్లు చెప్తున్నాడు. అందరు జ్ఞానవంతులేడా? జ్ఞానం లేనివారంటే మేము కదా, ఊరికి అరుస్తూ ఉంటాం కదా, అంటే జ్ఞానం లేదు మాకు. ఒక చర్చ్ ఒక సహోదరి నా దగ్గరికి వచ్చింది. అది కాదు బ్రదర్, వాళ్ళు వేరే చర్చ్ నాతో పనిచేసేది ఆమె. మేము ఈ చర్చికి వెళ్తాం కదా, పాస్టరు ఏమనుకుంటుండు, ఆ పాస్టర్ ఏమనుకుంటుండు, మేము చెప్పినట్లు నడుచుకోవాలా, మేము ఏది చెప్తే అది చెప్పాలి, ఆయన మాకు ఏది ఇష్టమో అది ఆయన బోధించాలి. ఆయన ఇష్టపూర్వకంగా చేస్తాడా? కమిటీ అనుకున్నాం మేము ఆయనకి వద్దని. ఏదో పాస్టర్ అయినా మార్చేస్తారు పబ్లిక్. ఇప్పుడు ఎవరిని మారుస్తున్నారు? మాకు పేతురు వద్దు, మాకు యోహాన్ వద్దు, పౌలు వద్దు, వద్దు. ఎందుకు? వాళ్ళు చాలా కఠినంగా ఉంటారు, చాలా తేటగా చెప్తారు. వాళ్ళు అవసరం లేదంటారు వాళ్ళకు. వాళ్ళకి ఎలా? మీరు దీవించబడతారు, మీరు మంచి వాళ్ళు, మీరు మంచి దేవునిని ఎంతో ప్రేమించిన వాళ్ళు, దేవుడు అందుకే మీకు ఏం చేస్తున్నాడు, విశ్రాంతి కలిగిస్తున్నాడు కదా. ఆదివారం పూట అర్ధ గంట సేపు ఎక్కువ పడుకోవడానికి ఏం చేస్తున్నాడు దేవుడు, మీకు విశ్రాంతి కలిగనిస్తున్నాడు. అవునా? 8 అంటే 8:30కు వస్తాము, 8:30 పెడితే 9:30కు వస్తాము, 9:30 పెడితే రామే రామ్. అట్లా కూడా ఉన్నారు మన దగ్గర. చెప్పేం లేదు. మార్పు రావాలి, మనలో రావాలి, మనలో మార్పు రావాలి. క్రీస్తు మనలో ఉన్నాడని మనము రుజువుపరచాలని మనము చూస్తున్నాం. ఆయన మంచి బహుమానాలు ఇస్తాడంట. ఎట్లాంటి బహుమానాలు ఇస్తాడు దేవుడు? ఆడవాళ్ళని. మత్తయి సువార్త 7:11 7:11 మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు
కదా. మనం చెడ్డవారమై కూడా ఏం చేస్తామంటే మన పిల్లలకు మంచి ఇస్తాము, శ్రేష్టమైన ఇస్తాము కదా, అవునా కదా. మరి పరలోకము మందు ఉన్న ఎవరు? మన తండ్రి. మన తండ్రి పరలోకంలో ఉన్న మన తండ్రి. ఆయనకు లోకం ఏంటి? ఆయన పాదకి ఏమంటారు, పాదాల కింద ఉన్న, పాదపీఠం కింద ఉన్న ఈ లోకమంతా కూడా ఆయనదే. మరి ఆ పరలోకమందున్న మన తండ్రి అడుగువారి కంటే అమ్మా ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చాను అంటాడు. మంచి ఈవులనిచ్చాను అంట. నీకు అడిగిన దానికన్నా ఏం చేస్తాడు? మంచి ఇస్తాడు. అడగడానికి ధైర్యం ఉందా? అడగడానికి ధైర్యం ఉందా? ఎందుకు అడగలేం దేవుని చెప్పండి? ఎందుకు అడగలేం చెప్పండి? దేవునితో మన సంబంధము ఉండదు. దేవునితో మనము సరిగా ఉండం. మనము అడుగుకుంటున్నప్పుడు మనము చేసిన తప్పులు, మనము చేస్తున్న ఆ పాపాలు, మనం దేవుని విషయంలో నిర్లక్ష్యత చూపిస్తామే, అవి మనకు జ్ఞాపకం వస్తుంటాయి, మనకే వస్తుంటాయి. ఎలా అడుగుతాను? నేనే సరిగా లేనే, ఇస్తాడా అని ఏముంటుంది? అది మనకు ఒక సందేహం అనేది. కానీ అలా అనుకోకండి. మరి మనమే చెడ్డవారమైనప్పుడు దేవుడు మనల్ని, ఇక మనం మంచి లేమని దేవుడు ఇయ్యాడా మనకు? ఇక మనకు ఆయనకు తేడా ఏంటి? మంచి పనులు చేస్తేనే దేవుడు ఇస్తాడా? కాదే. రక్షణ ఎలా ఇచ్చినామ్మా? కృప ఉచితంగా ఇచ్చినాడు, మన కార్యాలను బట్టి కాదు. ఆ విధంగా మనకు దీవెనలు కూడా తెచ్చేస్తాడు. కానీ దాంట్లో నీకేముండాలా? విశ్వాసం అనేది ఉండాలి. విశ్వాసమే ఉండాలి. విశ్వాసంతో అన్ని నువ్వు పొందుకోవచ్చు. యూ కెన్ గెయిన్ మెనీ థింగ్స్ త్రూ ఫెయిత్, మెనీ థింగ్స్. నాకు ఒక సహోదరు వచ్చి చెప్పింది, చాలా దుఃఖంగా ఉన్నా అంకుల్, నేను చాలా దుఃఖంగా ఉన్నా, సాయడ్గా ఉన్నా. ఎందుకమ్మా? ఈరోజు ట్యూస్డే కదా, అందుకేనా అన్న. పాప ఆమెకు ట్యూస్డే ఫ్రైడే చాలా దుఃఖము, అది దుఃఖకరమైన రోజులు అనమాట కదా. కొందరికి అలవాట్లు ఉంటాయి కదా. ఉపవాసం ఎవరెవరు ఉంటారు? ఏ రోజు ఉపవాసం ఉంటావు ఝాన్సీ నువ్వు? సాటర్డే. ఇంకెవరు ఉన్నారు ఇక్కడ ఉపవాసము? ఫ్రైడే. అట్లా అట్లా అక్కడ అమలు ఉంది, సాటర్డే ఉండొచ్చు. కొందరు ఉంటారు, అట్లా అలవాట్లు అయిపోతాయి కదా, ఉపవాసం ఉండి మేము ఉంటాం. అలా కొందరు దుఃఖంగా ఉండాలని కూడా అలవాటు చేసుకుంటారు. ఎందుకు దుఃఖం అంటే కారణం ఏం లేదు. అరే ఇది మంచిగా ఉంది, కారణము లేకుండా నువ్వు దుఃఖం ఏందా? ఉండాలి కదా. అప్పుడు అన్నాను, ఇది సాతాను కార్యం, సాతాను కార్యం. అందుకే ధైర్యంగా ఉండు, నువ్వు ఉత్సాహంతో ఉండు. నీకు మంచి ఉద్యోగం ఉంది, నువ్వు మంచిగా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడ్డావు, నువ్వు ఒక మంచి చదువులు చదివినావు, ఎన్నో విధాలుగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. నిన్ను ఇంకాను దేవుడు ఏం చేస్తాడు? మంచి ఈవులు దయచేసి. హీ విల్ బ్లెస్ యూ విత్ ఈవెన్ మోర్ గుడ్ థింగ్స్. ఉదాహరణగా చెప్తున్నాను, ఎవరినో నేను కింద చేయాలని కాదు, బట్ దిస్ ఆర్ ఎగ్జాంపుల్స్. Satan plays to give you negative thoughts. అది చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఆయన మంచి ఈవులు ఇస్తాడు, మామూలుగా మంచి ఇస్తాడు, శ్రేష్టమైన ఇస్తాడు. ఆయనకి ఇచ్చిన ఇంకేంట్లో ఎలా ఉంటాయి? ఎంతో శ్రేష్టకరమైనవి ఉంటాయి. ఇంకా ఒకటి గుర్తుపెట్టుకోవాలా, అన్నీ ఏమంటాడు? యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం అంటున్నాడు, చూద్దాం. శ్రేష్టమైన ప్రతి ఈవియు చూడండి, ఆయన ఇచ్చేటి ఎట్లా ఉంటాయి? శ్రేష్టంగా ఉంటాయి, ఇంకేంటి? సంపూర్ణంగా ఉంటాయి. సగం సగం ఇవ్వడు. గులాబ్ జామున్ ఎవరికి ఇష్టమమ్మా? అందరికీ ఇష్టం కదా. గులాబ్ జామున్ తినాలి, కానీ ఏం చేస్తాము? ఒక మిక్స్డ్ డబ్బా తెచ్చినప్పుడు అందరు కొట్లాడుకుంటారు, ఇది నాకు అది నాకు ఇది. ఇక దాంట్లో ఒకటే గులాబ్ జామున్ ఉంటుంది. ఏం చేస్తాం దాన్ని మనము?
కొంచెం కొంచెం అందరం తింటాం. అదే ఒకటి తీసుకుని ఇట్లా అని లోపల వేసుకుని ఇట్లా మింగితే ఎట్లుంటుంది? ఎంత సంతోషం, ఎంత ఆనందంగా ఉంటుంది. ఊహించుకుంటుర్రా? పోతా పోతా కొనుక్కొని పోండి. కానీ మర్చిపోకండి, దాంట్లో దశమ భాగం తీయాలి కదా. అలాంటిది ఏం చేస్తాడు? సంపూర్ణంగా ఇస్తాడు. హీల్ గివ్ యూ కంప్లీట్లీ. సంపూర్ణంగా ఇస్తాడు ఆయన. ఏది దాంట్లో కొడుతుండదు, దాంట్లో ఏముండదు, ఇటువంటి రోత ఉండదు. అది శ్రేష్టమైనది అని చెప్తున్నాడు. అది పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు. ఎక్కడి నుంచి వస్తాయమ్మా? సంపూర్ణమైనవి, శ్రేష్టమైనవి, ఇంకా పరసంబంధమైనవి ఎక్కడి నుంచి వస్తాయి? దేవుని దగ్గర నుంచే వస్తాయి. దేవుని దగ్గర నుంచే వస్తాయి. అలా అంటున్నాడు. ఇంగ్లీష్లో చదవండి 117. Every good, perfect gift from above and comes down from the Father of lights. Okay, which version is this? He's simplified that into 2 words. Okay. Perfect and good. సంపూర్ణమైనది, శ్రేష్టమైనది అని చెప్తున్నాడు. ఎక్కడి నుంచి వస్తాయంట? ఎక్కడి నుంచి వస్తాయి? మరి దేవుడు అలాంటి మంచివాడు అని చూస్తున్నాం. అలాంటి జీవితం జీవిస్తాం, అలాంటి నడక నడుస్తాం. తప్పకుండా దేవుడు మన మేలు కోరుకుంటున్నాడు, మేలు చేయాలనుకుంటున్నాడు. మన మంచి గురించి ఆయన ఆలోచిస్తున్నాడు. మనం దీవించాలని వేచి ఉన్నాడు. ఆ దీవెనలు ఎవరు పోగొట్టుకుంటున్నారు? మనమే పోగొట్టుకుంటున్నాం. మరి అలా దీవించబడాలని ఆశిస్తూ ఈ వాక్యము మరి దేవుడే దీవించేటట్లు మరి మన హృదయాలలో అది దేవుడు నాటి మన జీవితాల్లో చిగురించినట్లు మనం అందరము ప్రార్థన చేస్తూ